హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి, నేను 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, అలాగే 1.5 స్పూన్ నెయ్యినైతే తీసుకున్నానండి. వేడైన తర్వాత అందులో కొద్దిగా సాజీరా, హోల్ గరం మసాలా స్పైసెస్ వేసాను. స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా కసూరి మేతి యాడ్ చేశాను, అలాగే బగారాకును కూడా వేస్తున్నాను. ఇవి ఒక్కసారి మనము కలిపేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. మనము కారము మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ స్పైసీ కావాలి అని అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చీలు అయితే వేసాను. మేము స్పైసీగానే తింటాం కాబట్టి ఎక్కువనే వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేస్తాను కొద్దిగా. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. ఒక ఆనియన్ సరిపోతుంది. పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా ఆనియన్ని కూడా వేసేసుకొని మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, చక్కగా ఆనియన్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ని అయితే తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా టమాటోస్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదు ఇలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ప్యూరీ లాగా కూడా చేసేసుకొని ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టమాటో పీసెస్ని యాడ్ చేశాను. చూడండి, ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మంచిగా టమాటోస్ అన్నీ ఆయిల్లో మగ్గేసి ఇలా గుజ్జులా అయ్యేంత వరకు ఇలా మనం మగ్గించేసేసుకోవాలి. చూడండి, టోటల్గా మంచిగా మగ్గిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు ఇక్కడే రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే అది కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. అప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా సూపర్గా వస్తుంది. ఇక్కడే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేశానండి, అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను, కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవన్నీ అంతా ఒకసారి కలిపేసేసి కారం అనేది పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మామూలు రైస్ తోటే చేస్తున్నాను. బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళు బాస్మతి రైస్తో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. క్విక్గా మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టచ్చు. ఇక్కడ చూడండి, కారం అన్ని మసాలాలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇక్కడే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా పొడి పొడిగా పుల్లలుగా వస్తుంది టమాటో రైస్. పిల్లలకి ఇలా మనము వీక్లీ వన్స్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇలా కలుపుకొని తినడం కంటే ఇట్లా రెడీమేడ్గా పెట్టేసినామంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఎమ్మిగా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొచ్చేస్తారు. మనకి కూడా తొందరగా అయిపోతుంది. సెపరేట్గా కర్రీ చేయడం అలా కాకుండా ఇలా చక్కగా చేసేసుకొని తినేయవచ్చు. ఎలాంటి సైడ్కి కర్రీ కూడా అవసరం లేదండి. చక్కగా రైతా చేసేసుకుంటే సరిపోతుంది. రైతా కూడా అవసరం లేకుండా ఇలానే తినేసేయచ్చు. స్పైసీగా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే మనం 15 నిమిషాలలో క్విక్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం టైం లేనప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. వాటర్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఎసరు అనేది ఇలా చక్కగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ప్రాసెస్ చేస్తూ చక్కగా బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నట్లయితే వాటర్ బాయిల్ అయ్యేసరికి బియ్యం కూడా కొద్దిగా నానిపోయి ఉంటాయి. అప్పుడు బియ్యాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి.
సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చెక్ చేశానని నాకైతే సరిపోయింది కాబట్టి నేను ఏమి యాడ్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలాగే 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే అంతే అండి. 15 మినిట్స్లో ఎంతో టేస్టీ అండ్ యమ్మీ స్పైసీ టమాటో రైస్ రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, 10 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా మూత తీసి కలుపుకోవాలి. మసాలాలన్నీ ఒకటే దగ్గర ఉండకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ కావడానికి ఇలా పైనుండి కింది వరకు కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ సిమ్లో ఉంచుకున్నట్లయితే వేడి వేడి యమ్మీ స్పైసీ టమాటో రైస్ కంప్లీట్ అయిపోయింది. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం కింద నుండి పై వరకు ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. ఆ వేడికి చక్కగా పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటే ఎంతో టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. పిల్లలైతే మొత్తం లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చేస్తారు. ఇలా చేసి పెట్టండి మీరు కూడా ఒకసారి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ యమ్మీగా వచ్చిందో. పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. సైడ్ డిష్గా మనము రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండా ఇలా కూడా ప్లెయిన్గా తినేసేయచ్చు. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.